పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రం ఉమర్కోట్లోని శివమందిరం నిత్యం శంభో శంకర స్మరణతో మారుమోగుతుంటుంది. దేశ విభజనకు ముందు అవిభక్త భారత్లోని సింధ్ రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాక్లా పేర్కొంటున్న ప్రాంతంలో లక్షలాది మంది హిందువులు ఉండేవారు. దేశ విభజన అనంతరం మెజార్టీ హిందువులు భారత్కు వచ్చేశారు. అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్ సమాజంలో భాగమయ్యారు. ఇప్పటికీ పాక్లో వేలాది హిందూ దేవాలయాలు, గురుద్వారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలరారుతుండగా వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. సింధోని ఉమర్కేట్గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో ఉమర్కోట్ అనేవారు. ముస్లిం పాలకుల కాలంలో ఉమరాట్గా మారింది. మొఘల్ పాలకుడు అక్బర్ ఉమర్కోట్లో జన్మించాడు. క్షేత్ర పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవి. కొందరు పశువుల కాపరులు తమ పశువులను ఇక్కడికి మేతకు తీసుకొచ్చేవారు. కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి. దీంతో ఒక ఆసక్తితో ఆవుల కాపరి ఒకరు అక్కడకు వెళ్లి పరిశీలించగా అది శివలింగమని తేలింది. దీంతో స్థానికులకు తెలపగా వారు పూజలు ప్రారంభించారు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఇప్పటికీ పెరుగుతుండడం విశేషం. మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీశారు. ఇప్పుడు ఆ వలయాన్ని దాటి ఉండడాన్ని గమనించవచ్చు. శివరాత్రికి భక్త సందోహం. మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. శంభో శంకర నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది. భక్తులకు తగినట్టుగా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఉమర్కోట్లో హిందువులే మెజార్టీ. పాక్లోని ఏ నగరానికి లేని విశిష్టత ఉంది. ఈ నగర జనాభాలో దాదాపు 80% వరకు హిందువులే కావడం గమనార్హం.